ఫ్రెండ్స్ ఉడకచ్చాను మేము పీపుల్ అండ్ సో మేమైతే పెద్దమ్మ తల్లి గుడికి వెళ్ళిపోతున్నాము. సో ఆ వీడియో అంతా బాగుంటుంది, సో చూసేయండి, మొత్తం చూసేయండి. మేము ఇప్పుడైతే వెళ్తున్నాం. మేమైతే ఆన్ ది వే టు పెద్దమ్మ తల్లి గుడి. సో మేము చాలా ఎక్సైటెడ్గా ఉన్నాం. సో చాలా ఇయర్ల తర్వాత అయితే ఆ పెద్దమ్మ తల్లి గుడికి అయితే వెళ్తున్నాం అన్నమాట. సో ఆ గుడి అయితే చాలా బాగుంటుంది, మీరు కూడా చూస్తారు కదా. సో మేమైతే ఇప్పుడే చెప్పేస్తున్నాం, జూబ్లీహిల్స్ పెద్దమ్మ తల్లి గుడికి అయితే కాదు, మేము ఇంకో గుడికి అయితే వెళ్తున్నాం. అది మీకు ముందు చూపిస్తాము. అలాగే చాలా బాగుంటుంది అయితే అమ్మవారు గుడి విశాలంగా, మరియు అమ్మవారు చాలా బాగా కనిపిస్తారు. సో మీరు కూడా ఈ వీడియో ఎండ్ వరకు చూస్తే అమ్మవారు ఎలా ఉంటుందో మీరు చూడగలుగుతారు. సో మేమైతే గుడి దగ్గరలోకి వచ్చేసాం. హాయ్. సో ఇక్కడైతే చాలా గ్రీనరీ ఉంది, మీరు చూస్తున్నారు కదా. సో చాలా బాగా నచ్చింది మాకు ఈ ప్లేస్. సో ఈ గ్రీనరీ వల్ల చాలా ప్రశాంతంగా, అలాగే చాలా కూల్ వెదర్ అయితే ఉందన్నమాట. సో ఇదైతే గుడికి వెళ్ళే వే దగ్గరికి అయితే వచ్చేసాము. సో ఇదైతే గుడి, మేము గుడి లోపలికి అయితే వెళ్తున్నాం. ఇదే గుడి ఎంట్రన్స్. సో ఇప్పుడైతే లోపలికి వెళ్తున్నాం మేము. చాలా ఇక్కడైతే చాలా బాగుంటుంది. సో ఇదైతే అమ్మవారి గుడి పేరు. సో ఇప్పుడైతే లోపలికి అయితే వచ్చాము. సో చూడండి ఎలా ఉందో, అక్కడ వినాయకుడి మండపం. సో గుడి చుట్టూ మీరు చూసారు కదా, మొత్తం గ్రీనరీగా ఉంది. మేమైతే గణేశుడి దగ్గరికి అయితే వచ్చాము. గణేశుడు చూడండి ఎలా బాగున్నాడు కదా. సో ఇక్కడ గణేశుడిని చూస్తుంటే చాలా మంచిగా and చాలా ప్రశాంతంగా ఉంది. ఇక్కడైతే గణేశుడు చాలా బాగున్నాడు. ఇప్పుడు మేమైతే వేప చెట్టు దగ్గరికి వెళ్తున్నాము. అమ్మవారి గర్భగుడి ముందు అయితే ఉంటుంది వేప చెట్టు. సో అంతా పసుపు కుంకుమలు వేసి చాలా బాగుంది అండ్ చాలా పెద్దగా ఉంది చెట్టు. అండ్ ఈ చెట్టు ముందు ఒక గుడి అయితే ఉంటుంది, చిన్న గుడి, దుర్గమ్మది అనమాట. ఇదైతే గజస్తంభం. ఇప్పుడైతే ధ్వజస్తంభాన్ని దర్శించుకొని, రావి చెట్టు వేప చెట్టు ఒకటే దగ్గర ఉన్న చెట్టుని దర్శించుకొని ప్రదక్షిణ అయితే చేస్తున్నాము. ఇప్పుడైతే అమ్మవారు అనమాట, అమ్మవారిని అందరూ దర్శించుకోండి. మేము వెళ్ళే టైంకి అయితే అక్కడ హారతి ఇస్తున్నారు. అమ్మవారిని అయితే దగ్గర నుంచి చూడండి, చాలా బాగుంది అమ్మవారు అయితే. ఇక్కడ అమ్మవారి గుడి వెనుక అయితే నాగమయ్య స్వామి ఉంటాడు. ఇప్పుడు నేను అగరబత్తులు అయితే ముట్టిస్తున్నాను. మేమైతే నాగమయ్య స్వామి గుడికి అయితే వచ్చాము. ఇప్పుడు నాగమయ్య స్వామిని అయితే చూపిస్తాము, రండి చూసేద్దాం. ఇక్కడ చిన్న గుడిలో ఉంటాడు వినాయకుడు ఎలా ఉంటాడో అలాగే నాగమయ్య స్వామి కూడా సపరేట్గా ఇలా ఉంటాడు అనమాట. సో ఇక్కడైతే చాలా విశాలంగా ఉంది కాబట్టి ఇక్కడ అమ్మవారికి బోనాలు సమర్పిస్తారు, ఇంకా పెళ్ళిళ్ళు, ఇంకా చాలా ఫంక్షన్స్ అయితే చేసుకుంటారు. ఇక్కడైతే నేను అగరబత్తులు అయితే పెట్టేస్తున్నాను. అమ్మవారి గుడి ముందు ఎలా అయితే ఉందో ఇక్కడ కూడా ఒక వేప చెట్టు అయితే ఉంది, చాలా బాగుంది. అలాగే దీపం చూడండి ఎలా ఉందో. ఇక్కడ చాలా పూజలు అయితే చేస్తున్నట్టున్నారు. ఇంకొకసారి నాగమయ్య స్వామిని దర్శించుకోండి. ఇక్కడైతే కుంకుమ పెట్టుకుంటున్నాం అన్నమాట. మేమైతే నాగమయ్య స్వామిని దర్శించుకొని వచ్చేసాము. సో ఇక్కడైతే ప్రసాదం పెట్టారు. This is Viplan Ventna signing off. Bye bye.